ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 3 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ నెలలోనే ఒక 3 పథకాలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 3 పథకాల ద్వారా ఎవరెవరు ఏ మేరకు లబ్ధి పొందబోతున్నారు, ఎవరి ఖాతాలోకి ఏ తేదీలలో డబ్బులు రాబోతుందో వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మన ప్రభుత్వం ఏ పథకం ద్వారా ఎంత మొత్తంలో డబ్బులు వేయబోతున్నారో క్షుణ్ణంగా క్లారిటీగా మీకు నేను ఈ వీడియోలో వివరాలు ఇస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే అప్డేట్స్‌లో కొన్ని మీరు మిస్ అయిపోతే ఈ యొక్క బెనిఫిట్స్ అనేది మీకు పొందకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని కంప్లీట్‌గా చూడండి. వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మహిళలు ఉంటే వాళ్ళందరికీ కూడా వీడియోని మీరు షేర్ అయితే చేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా మహిళలకు సంబంధించి అప్డేట్స్ వస్తే వాటికి సంబంధించి మీరు డైరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు పరిపాలనా కాలం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలకు 3 శుభవార్తలను అందించారు. ఈ 3 శుభవార్తల ద్వారా మహిళలకు విడతల వారీగా నేరుగా ఖాతాలోకే డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శుభవార్తలను అందించారు. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా శుభవార్త ఉంది. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది మహిళలకు 15,000 రూపాయల చొప్పున మరో పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు. సో దానికి సంబంధించి కూడా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు 3 పథకాలలో ఒక్కొక్కటిగా నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనం తొలి పథకానికి సంబంధించిన అప్డేట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మే 23వ తారీఖున నేరుగా వారి ఖాతాలలోకి 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించబోతుంది. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు తమ కుమార్తెల యొక్క పెళ్లిళ్ళ విషయమై పెళ్లి కోసం ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద మీరు అప్లై చేసుకోవడానికి యానిమేటర్లు లేదా వివోఏలు, ఆర్పీల ద్వారా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద నేరుగా మీరు అప్లై చేసుకున్నటువంటి 48 గంటల్లోనే మీ ఖాతాలలోకి డబ్బులు రావడం గమనార్హం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక అప్డేట్ విషయం ఏమిటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకొని మాకు డబ్బులు కావాలి, మా కుమార్తె మ్యారేజ్ కనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి కార్డు అంటే లగ్న పత్రిక అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడ వివాహం చేస్తున్నారో ఆ యొక్క ఏరియాకి సంబంధించినటువంటి ఆ యొక్క ఫంక్షన్ హాల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాహం చేసుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మేము ఇతర రాష్ట్రాల్లో చేసుకుంటామంటే ఈ పథకం వర్తించదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పెళ్లి జరుపుకోవాలి. ఒకవేళ మీరు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అబ్బాయికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయికి మ్యారేజ్ చేయాలనుకున్నా ఖచ్చితంగా మీరు పెళ్లి మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే నిర్వహించాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. క్లారిటీ ఎందుకు ఇచ్చానంటే, కొంతమందికి ఏమనుకుంటారంటే, ఒకవేళ మేము పక్క రాష్ట్రంలో పెళ్లి చేసుకుంటే మాకు ఇవ్వరా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అబ్బాయినే మేము చేసుకోవాలా, ఇట్లాగా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో డౌట్ అనేది మీకు రాకముందు నేను క్లారిఫికేషన్ అయితే ఇచ్చానన్నమాట. సో ఇప్పుడు మనకు తర్వాత వచ్చేసి ఈ పథకం కింద మనం అప్లై చేసుకున్నటువంటి 48 గంటల్లో ఇస్తారు. 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మీకు ఎంత కావాలంటే అంత ఇస్తారు. కానీ ఒక కండిషన్ మీద ఇస్తారు. మీ యొక్క పొదుపు గ్రూపు రెగ్యులర్గా ఉంటేనే మీకు ఈ రుణం అయితే ఇస్తారు. ఇది మీరు కేవలం 48 వాయిదాల్లో మీరు చెల్లించుకోవచ్చు. అండ్ 4% ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఇది మనకు పావలా వడ్డీకే ఈ యొక్క రుణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకైతే అందివ్వడం జరుగుతుంది. సో ఇది మనకు మొట్టమొదటిగా వచ్చినటువంటి మహిళలకు సంబంధించి ఆ యొక్క శుభవార్త. సో రెండో శుభవార్తకు సంబంధించి చూస్తే, చాలా రోజుల నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మనకు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి తరుణంలో, అంటే రూల్స్ అనేటివి మారుస్తున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డు కలిగి ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వారి యొక్క తల్లుల ఖాతాలలోకి
రూ. 13,000 చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకైతే తేదీని ఖరారు చేసింది. మనకు ఈ యొక్క వచ్చే నెల మొదటి వారంలోనే ఈ డబ్బులైతే విడుదల చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కరాఖండిగా తేల్చి చెప్పింది. కానీ ఈసారి ఈ డబ్బులు తల్లుల ఖాతాలలోకి విడుదల చేయాలి అంటే 100% విద్యార్థికి 75% అటెండెన్స్ అనేది తప్పనిసరి చేసింది. 75% హాజరు లేనటువంటి వారికి ఈ పథకం వర్తించదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీ పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్కి పంపించడం కోసమే ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ప్రభుత్వం కూడా అమ్మఒడి పథకం పేరుతో 13,000 అయితే వేసేది. 2,000 అంటే మొత్తం 15,000 ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా వేసింది 15,000. కానీ అందులో మనకు 2,000 వచ్చేసి టాయిలెట్ మెయింటెనెన్స్ అండ్ స్కూల్ స్టే ఫండ్ కింద అయితే వాళ్ళకి ఇచ్చేసి టాయిలెట్ అండ్ స్కూల్ మెయింటెనెన్స్ ఇవి రెండింటికి ఇచ్చేసి మిగిలిన 13,000 అర్హుల ఖాతాలకి అయితే వేసేవారు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తల్లికి వందనం పథకంలో భాగంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి కాకుండా అర్హులకు మాత్రమే ఈ స్కీమ్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా కొన్ని రూల్స్ను కూడా సవరించింది. గతంలో మనకు ఒకే విడతలో డబ్బులు విడుదల చేశారు కదా, కానీ ఈసారి కొంతమందికి 2 విడతల డబ్బులు జమ కాబోతున్నాయి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి తొలి విడత కింద 9,000 తల్లికి వందనం పథకంలో విడుదలవుతాయి. రెండో విడత కింద 4,000 విడుదలవుతాయి. ఇలా ఎందుకు విడుదలవుతాయంటే దీనికి సంబంధించి నేను డీటెయిల్డ్ వీడియో అయితే ఒకటి చేశాను. సో ఆ వీడియో వచ్చేసి మీకు ఇక్కడ ఐకార్డ్స్లో పైన అయితే నేను పెడతాను. సో అదైతే మీరు క్లారిటీగా చూడండి. ఇలా 2 విడతల్లో ఎందుకు వేస్తారు అనే విషయానికి సంబంధించి పర్టికులర్ వీడియో అనేది నేను చేస్తున్నాను. సో దాన్ని మీరు చూడండి. ఇక మనకు ఈ పథకానికి సంబంధించి 75% అటెండెన్స్ కలిగి రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి 1 నుంచి 12 తరగతి ఉన్నటువంటి విద్యార్థులకు బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎవరైనా సరే తల్లిదండ్రులు కావచ్చు లేదా గార్డియన్స్ కావచ్చు, గార్డియన్స్ అయినా సరే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంటు అండ్ ఎక్కడైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉంటేనే ఈసారి డబ్బులు వాళ్ళకి వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా మహిళల ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మహిళలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి శుభవార్త ఏంటంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని స్థానిక సంస్థలకి ముందుగా అమలు చేయడం కోసం 18 నుంచి 59 ఏళ్ళు వయసు కలిగినటువంటి మహిళను గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జననగణన ప్రక్రియ కూడా జరుగుతుంది. ఈ జననగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు పైబడిన వారు అండ్ 60 సంవత్సరాలు తక్కువ ఉన్నటువంటి వారు వీళ్ళందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అర్హత కలిగినటువంటి వారందరికీ నెలకి 1,500 చొప్పున విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఒకే విడతలో, సో నెల 1,500 కాదు, ఒకే విడతలో డైరెక్ట్గా 18,000 చొప్పున అర్హత కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల ప్రూఫ్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ మనకు క్యాస్ట్ ఇన్కమ్, వీటితో పాటుగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఇవైతే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ విషయం ఏమిటంటే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి చేయూత అంటే వైఎస్ఆర్ చేయూత డేటాతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జనగణన ద్వారా సేకరిస్తున్నటువంటి 18 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ డేటాల ఆధారంగా మరోసారి రీవెరిఫికేషన్ అయితే చేస్తారు. ఎందుకనంటే ఒక పథకం అనేది ప్రారంభించడానికి ఒకసారి ప్రారంభించిన తర్వాత మరి రెండోసారి డబ్బులు రెండో విడత విడుదల చేయడానికి మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా చనిపోయారా, ఎవరైనా అనర్హులయ్యారా, అంటే కొంతమంది ఆస్తి సంపాదించుకుంటారు కదా, అంటే ఇప్పుడు కార్లు అలాంటివి కొంటుంటారు, కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతుంటారు. సో ఇట్లాంటి వారు ఎవరైనా ఉన్నారా, అనర్హులు ఎవరైనా అయ్యారా అని చెప్పి రీవెరిఫికేషన్ చేసి అర్హులను మాత్రమే ఉంచి అనర్హులందరినీ తొలగిస్తుంది. సో ఈ యొక్క రీవెరిఫికేషన్లో భాగంగా చాలామందికి అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పథకాలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. మరో 5 రోజుల నుంచి 10 రోజుల మధ్యలోనే ఈ పథకాలన్నింటినీ కూడా మనకు ప్రారంభించేందుకు అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే త్వరలో స్థానిక సంస్థలకు సంబంధించి మనకు ఎన్నికలను అయితే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలు కూడా అందాయి సుప్రీంకోర్టు నుంచి కూడా. సో ఆ యొక్క ఆదేశాలతో మనకు త్వరలో ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎలక్షన్స్కి ఈ యొక్క మహిళలకు 3 పథకాలని అమలు చేశాక
వెళ్తే ఇక్కడ ఇచ్చినటువంటి సూపర్ 6 హామీస్‌లో అన్ని పథకాలను అమలు చేసినట్టు అవుతుంది కాబట్టి సో ఓట్ బ్యాంకింగ్ కూడా ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మనకు ఈ పథకాలను అయితే అమలు చేయబోతుంది. సో వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దయచేసి ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.